ఒక్క నిమిషం. రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అధ్యక్ష, రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ కింద అధ్యక్ష 4 లక్షల ఎకరాలకి 16.5 లక్షల ఎకరాలు దీనికి అదే ఉండండి అధ్యక్ష. ఈ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ కి బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ ఒక్క నిమిషం సార్, బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,420 కోట్లు మాత్రమే అధ్యక్ష. బ్యాలెన్స్ అమౌంట్ అంటే దాదాపు అది ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా మొదటి 3 సంవత్సరాల్లోనే అయిపోయేది అధ్యక్ష. అయిపోతే దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో 75,000 ఎకరాలు పక్క రాష్ట్రానికి పోయినా 3,25,000 ఎకరాలు ఇక్కడ నికరంగా మన రాష్ట్రానికి ఖమ్మం జిల్లాలో వచ్చేది కేవలం 1,400 కోట్లతో అధ్యక్ష. అది 1,420 కోట్లు, ప్రాణేత చేవెళ్ళ 28,000 కోట్లు. ఇక దేవాదుల అధ్యక్ష, దేవాదుల కోసం బ్యాలెన్స్ అమౌంట్ 2,227 కోట్లు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఎక్స్టెన్షన్ కోసం 200 కోట్లు. మొత్తం కలిపితే గోదావరి నది పైన 32,848 కోట్లతో ఆయకట్టు ఎంత వచ్చేదో చెప్పనా అధ్యక్ష? రాజీవ్ సాగర్, ప్రాణేత చేవళ్ళ, దేవాదుల, ఎస్ఆర్ఎస్పి కలిపితే అయ్యే మొత్తం ఖర్చు 31,300 కోట్ల రూపాయలు మాత్రమే. సారీ, 32,848 కోట్ల రూపాయలు మాత్రమే. సాగులోకి వచ్చే ఆయకట్టు 31,30,000 ఎకరాలకి సాగునీళ్లు పారే అధ్యక్ష. అంటే కేవలం 32,000 కోట్లతో 31,300,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఖతం చేసి రీడిజైన్ అని చెప్పి మీరు ఏం చేశారు అధ్యక్ష? దాన్ని 1,72,000 కోట్లు పెంచారు. కేవలం 32,848 కోట్లని 1,72,000 కోట్లకు పెంచి ఏమైనా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా అంటే ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సున్నా అని చెప్తా ఉన్నారు. ఎక్కడ అధ్యక్ష? కేవలం 32,000 కోట్లతో మనం ఖర్చు పెట్టుకుంటే మొదటి 3 సంవత్సరాల్లోనే, గత దశాబ్ద కాలంలో మొదటి 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 లెక్క ఖర్చు పెట్టినా గోదావరి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 31,30,000 ఎకరాల నీళ్ళు వచ్చే ప్రాజెక్టులను వదిలేసి రీడిజైన్ చేసి, అది కూడా రీడిజైన్ ఏంటో చెప్పిన అధ్యక్ష ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులట మేమే రిపేర్ చేస్తాం అని కొద్దిమంది చెప్తున్నారు అంటున్నారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు అధ్యక్ష. ఇక్కడ కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవడో అవసరం లేదు, నేనే డిజైన్ చేస్తా ఉన్నాను, నేనే కట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం. ఏమైంది అధ్యక్ష? మీరు మనం చూస్తాం చివరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటానికి పోతే కూడా ఒక ఆర్కిటెక్ట్ దగ్గర పోతాం. 1,47,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా? ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నిట్ట నిలువున ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష. పిల్లలు దేని పనికిరాదు అంటున్నారు. ఆ కాళేశ్వరం సమూహరట ఇంకా మిగతా ఏది చెప్తాను, మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ఏముంది అసలు? అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే. అధ్యక్ష, మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని, కృష్ణా నది నుంచి రావాల్సిన నీళ్ళని ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రానియకుండా లక్షల కోట్లు మాత్రం ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగు లెక్కలతో సహా చెప్తా ఉంది. దీన్ని కూడా ఇంకా మీరు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం అధ్యక్ష? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? లేచి ప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మీ పుణ్యమా అంటూ ఇగో ఇది పగిలిపోయింది, అయ్యా మీ పుణ్యమా అంటూ కింద ఈ పరిస్థితి వచ్చింది. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏంటి అధ్యక్ష? 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎంత రీడిజైన్ చేసి ఎంత పెంచారు అధ్యక్ష? 23,000 కోట్ల కట్ట. అరే 1,400 కోట్లు, కేవలం 1,400 రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుని 23,000 కోట్లకు పెంచి దాదాపు 7.5 నుంచి 8,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారంటే దశ లేదు, దిక్కు లేదు అధ్యక్ష. దానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే.
ఇవ్వకపోగా మీరు రీడిజైన్ చేయటం వల్ల శాశ్వతంగా ఒక నదిని, శబరి నదిని కోల్పోయాం మనం. ఎవడైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, ఎవరైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు, నీళ్ళని ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఎడిపోయినా పర్లేదు, నదులు ఆడిపోయినా పర్లేదు, వాటి మీద మాత్రం మనకు డబ్బులు వస్తే చాలు, రీడిజైన్ చేసుకుందాం, డబ్బులు తీసుకుందాం, ఆ ఏడాది జావని వదిలేశారు మీరు. ఇది చరిత్ర అధ్యక్ష. ఈడవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది ఆయన రాసిన కవిత్వం ఏం కాదు కదా. ఉన్న లెక్కలు, అంకెలు, సంఖ్యలే, గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు. ఆ చూపించిన దాన్ని కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి.